హలో అండి, నమస్తే. నేను మీ విజయ. వెల్కమ్ టు విజయస్ ఫుడ్ స్టోరీస్. ఇవాళ మేము కండ్లకోయ ఆక్సిజన్ పార్క్ అనే ఒక తెలంగాణ టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళు డెవలప్ చేసిన ఒక పార్క్కి మేము వెళ్ళటం జరిగింది. కార్తీక మాసం సండే రోజు వెళ్ళాం అన్నమాట. సో దానికి ఎంట్రన్స్ దగ్గర ఉన్నాము. ఈసీఎల్ నుంచి 36 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉందన్నమాట. ఇది రీచ్ అయిపోయాము. సో ఇదేనండి ఆ పార్క్. చాలా మంచి రివ్యూస్ ఉండి సరే ఒకసారి ఫస్ట్ టైం వెళ్ళామన్నమాట. లాక్డౌన్ తర్వాత ఫ్యామిలీ అంతా గెట్ టుగెదర్ ఒకసారి అవుట్ సైడ్ చేసుకుంటే పార్టీ బాగుంటుందని చెప్పేసి అందరం కుకింగ్ అన్నీ ప్రిపేర్ చేసుకుని తినడానికి వెళ్ళాము. చాలా బాగుంది. ఇక్కడ అన్నీ కూడా ఔషధ మొక్కలు ఉన్నాయంటండి. మనకి ఆ మంచి ఆక్సిజన్, మంచి ఆడుకోవటానికి తగినంత పిల్లలకి మంచి ప్లేస్, సీటింగ్ అరేంజ్మెంట్స్ అన్నీ చాలా బాగున్నాయి. సో ఇలా గేట్ దగ్గర నుంచి మనకి ఒక 1 కిలోమీటర్ అయితే లోపలికి వెళ్తే మంచి సిట్టింగ్ అరేంజ్మెంట్స్, ఇంకా వాటర్ ఫెసిలిటీ, వాష్రూమ్స్ అన్నీ దగ్గరగా ఉండే ప్లేస్కి మనం రీచ్ అవుతాం అన్నమాట. చాలా బాగుంది. సీటింగ్ కూడా అక్కడక్కడ చాలా మంచిగా అరేంజ్ చేశారు. ఒక తబలా లాగా, లేకపోతే చెట్టు మొదలు నరికేసినట్టు దాన్ని ఒక సీటింగ్ ప్లేస్ లాగా అరేంజ్ చేశారు. Your eyes so blue, me pressing through. I can't forget the day we met. Your smile so bright, it made me swoon. Our love is like a summer's day, hot and endless in a magic way. Whenever I see you, all I can think is my summer love. Been waiting for you, my love. My summer love. Been waiting for you, my love. I can't forget the day we met. You looked so fly in your red Corvette. Your hair, your look, your everything. When I see it all. Welcome to VJ Food Stories YouTube channel. ఇలాంటి డిస్టర్బెన్సెస్ ఉంటుంటాయి, మనం పట్టించుకోవద్దు. కమ్ ఆన్, లెట్స్ ఇంట్రడ్యూస్. హలో, హాయ్ మ్యామ్. హాయ్ మ్యామ్. హలో, వెల్కమ్ టు ఆక్సిజన్ పార్క్. మీరు ఇలాంటి డిస్టర్బెన్సెస్ ఉంటాయి, మనం పట్టించుకోవద్దు. హలో, హాయ్ మ్యామ్. హలో హలో. మీరు విజయ్ ఫుడ్ స్టోరీస్లో వంటకాలు చూసారా ఎప్పుడన్నా? ఇలాంటి డిస్టర్బెన్సెస్ ఉంటుంటాయి. చూసాను, సబ్స్క్రైబ్ కూడా చేశాను, రోజు లైక్ చేస్తుంటాను. మీరు లాక్డౌన్ పీరియడ్ తర్వాత ఇదేనా ఫస్ట్ టైం బయటికి రావడం? ఇంత ముందు కూడా ఆల్రెడీ వచ్చారా? రక్ష ఆగు, రక్ష ఒక్క నిమిషం చూసాం. ఎట్లే లేదండి, ఇంతకు ముందు కూడా బయటికి వెళ్ళాము, కానీ ఫ్యామిలీ మొత్తంతో కలిసి రావడం ఇదే ఫస్ట్ టైం. మీకు ఎలా అనిపిస్తుంది ఎక్స్పీరియన్స్? చాలా చాలా బాగుంది, చాలా ఎంజాయ్ చేస్తున్నాను. ఈమె ఒక కోతి, పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇలాంటి కోతులు ఉంటూనే ఉంటాయండి, మనం దాన్ని ఇగ్నోర్ చేయాలి. అయితే మీకు విజయ్ ఫుడ్ స్టోరీస్లో చాలా ఇష్టమైన వంటకం ఏదో చెప్తారా? మీరు ఆల్రెడీ సబ్స్క్రైబ్ కూడా చేశారు. ఆలూ ఫ్రై. అది నాది కూడా చాలా ఇష్టమైన వంటకము. అది చెప్పండి, ఇంకా మీ ఫేవరెట్ ఛానల్స్ ఏంటి? మీరు రెగ్యులర్గా మా టీవీలో ఏమేమి ఛానల్స్ చూస్తుంటారు? బిగ్ బాస్ చూస్తుంటారు. బిగ్ బాస్లో మీకు ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? విజయ్ ఫుడ్ స్టోరీస్ ఛానల్ అంటే అవును, విజయ్ ఫుడ్ స్టోరీస్. బట్ మేము మిగిలిన ఇంకా వేరే ఎంటర్టైన్మెంట్ కూడా చేస్తూ ఉంటాము. అయితే మీరు టీవీలో చూసే మోస్ట్ ఫేవరెట్ షోస్ ఉన్నాయి కదా, వాటిలో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? బిగ్ బాస్ చూస్తున్నాము ఇప్పుడు. ఫేవరెట్ కంటెస్టెంట్ అంటే అందరూ అభిజిత్ ఒకరు కొంచెం మంచిగా అనిపిస్తాడు. ఓ వావ్, అభిజిత్ నా ఫేవరెట్ కంటెస్టెంట్.
కున్నా కున్నా మామిడి అనే పాటకి సాంగ్ వేస్తున్నాము. సో ఆ పాట బాగా క్లియర్గా రికార్డ్ అయింది, కానీ కాపీరైట్ ఇష్యూ అవుతుందేమో అని చెప్పేసి నేను సాంగ్ డిలీట్ చేశాను. మీరు ఇలాగే చూసి ఎంజాయ్ చేసేయండి. మేబీ ఈ వీడియోలో కొన్ని క్లిప్పింగ్స్ టేప్ రికార్డర్ సౌండ్ రికార్డ్ అయింది కదా, సో మేబీ ఈ వీడియో కాపీరైట్ ఇష్యూ వస్తుందేమో తెలీదు, బట్ పోస్ట్ చేస్తాను, మీరైతే ఒకసారి చూసేయండి. ఇది సాంగ్ అంటే ఇది ఈ పాటకి వస్తుందా నుంచి వెయిట్ చేస్తున్నాను. ఇప్పుడు చూడు మమ్మీ వీడియోది డాన్స్ చేస్తా. నువ్వు కూడా ఇది ఎక్సర్సైజ్ చేస్తున్నారా?